కథాస్రవంతి విశ్వకథావేదిక విపుల మార్చి 2018వ తేదీ సంచిక నుండి రాజస్థానీ కథ ఆ పిట్టా ఓ తల్లే. మూల రచన జేబా రషీద్, తెలుగు అనువాదం కర్నాటి నాగభూషణం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. జేబా రషీద్ జనవరి 7, 1943లో రాజస్థాన్లోని జోధ్పూర్లో పుట్టారు. కథ, నవల, వ్యంగ్య రచనలు, కవిత్వం తదితర సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ అందివేసిన చేయి. ఆమె రాసిన లమ్హేకీ చుభన్ అనే నవల 1996లో వచ్చింది. చింగారి, ఖారీ ఝీల్, భీగేపల్ మొదలైన కథా సంకలనాలు వెలువరించారు. సంగ్ ఔర్ మోతీ అనే కవితా సంకలనం ప్రముఖమైంది. 2011లో సృజనాత్మక సాహిత్య సర్వశ్రేష్ఠ కహానీ పురస్కార్ వచ్చింది. అనేక సంస్థల నుంచి ఎన్నెన్నో పురస్కారాలు పొందారు. సమీయ తన పిల్లల ఆకలిని తలుచుకుని తట్టుకోలేక ఎదురుగా ఉన్న హోటల్ యజమానిని దీనంగా చూస్తూ తన 2 చేతులతో కొంగు సాచి, సేట్ గారు, పిల్లల ఆకలితో అల్లాడిపోతున్నారు, తినడానికి ఏమైనా ఇప్పించండి బాబూ అర్థించింది. చల్ చల్, వెళ్ళిక్కడి నుంచి. చూడ్డానికి బాగా ఒళ్ళు పట్టి ఉన్నావు, అడుక్కోవడానికైనా సిగ్గేయడం లేదా? ఎక్కడైనా పని చేసుకుని బతుకు. హోటల్ యజమాని చీదరించుకున్నాడు, ఆమె ఒంటికేసి ఆబగా చూస్తూ. అంతలోనే వెనక నుంచి ఒక అపరిచిత చెయ్యి ఆమె భుజంపై పడింది. ఆమె గభాల్ని వెనుతిరిగి చూసింది. అదే చెయ్యి మరింత వెనక్కి లాగుతూ కొద్ది దూరం తీసుకెళ్ళింది. నువ్వు ఆకలితో ఉన్నావు కదూ, నేను నీకు పని ఇప్పిస్తాను. అడుక్కోవడం తప్పేం కాదు, దానికి కూడా ఒక అర్హత ఉండాలి. కాలో చెయ్యో విరిగుంటే ఎవరైనా జాలిపడతారు, కానీ నీలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని చూసి బిచ్చం వేయరు. నీకింకా లోకం తీరు తెలిసినట్లేదు. నీకు నేను అన్నీ. ఆమె వాడి వాలకం చూసి బెదిరిపోయింది. నువ్వు నన్ను చెడ్డదారి తొక్కించాలని చూస్తున్నావు. నేను అలాంటి దాన్ని కాదు, నాకంతా తెలుసు. ఆమె వాడి చెయ్యి నుంచి తప్పించుకుని దూరంగా జరిగింది. తనకు పని దొరక్క కాదు, పనికి వెళ్లిన ప్రతి చోట ఎదురైన ఆఖరి చూపుల్ని, తుంటరి చేష్టల్ని తట్టుకోలేకనే భిక్షాటనకి బయలుదేరింది. పిల్లలంటూ లేకుంటే ఏ బావిలోనో రేలి కిందో పడి బతుకు సారించేదాన్ని అనుకుంటూ రోడ్డు వారగా కూర్చుండిపోయింది. తల తిరుగుతోంది. కడుపులో ఆకలి మంటలు రగులుతున్నాయి. ఆకలి, ఆకలి, ఆకలి. అయ్యో, తన చుట్టూరా ఆకలే ఆవరించుకునుంది. ఈ లోకంలో ఎవరి ఆకలి వారిదే. కొందరు తిండి లేక మలబల మాడిపోతూ ఉంటే, మరికొందరు మదమెక్కి ఉచ్చనీచాలు మరుస్తున్నారనుకుంటూ ఆ ఆగంతకుడి బారి నుండి తప్పించుకుని గుడిసి చేరుకుంది. సమీయను చూడగానే ఆమె అత్త కోపంతో మండిపడింది. ఎక్కడికి వెళ్ళావే? పొద్దున్న వెళ్ళావు, ఇంత చీకటి పడ్డాక వచ్చావు. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నావో అర్థమవుతోందా? పిల్లలు ఆకలితో ఏడ్చి ఏడ్చి పడుకున్నారు. నాకేమో జ్వరం కాలిపోతోంది. నిన్ను ఎక్కడని వెతకనే తల్లి అంటూ ఏడ్చింది. సమీయ అత్త ముందుకొచ్చి దిగాలుగా నిలబడిపోయింది. ఉత్త చేతులతో తిరిగి వచ్చానన్న నిర్లిప్తతను వ్యక్తం చేస్తూ ఎంతో ఆత్మీయతగా అత్త చేతిని తన చేతిలోకి తీసుకుని దీనంగా అడిగింది. అత్తయ్యా, నీ ఆరోగ్యం బాగా క్షీణించిందా? కోడలి స్పర్శకు ఆవిడ హృదయం మరింతగా ద్రవించింది. సమీయ అమాయకపు చూపుల్లోని నిర్లిప్తతను చూస్తూ అడిగింది. ఏమీ దొరకలేదా తల్లి? వివశత పొంగి పొర్లుతున్న గొంతుకుని అదిమి పడుతూ అత్తయ్య, అత్తయ్య అంటూ విలవెల్లాడిపోయింది. పిల్లలు ఆకలితో ఏడ్చి ఏడ్చి పడుకున్నారు. అత్త గొంతు జీరబోయింది. గది చీకటిగా ఉంది. ఆరు బయట వెన్నెల పరుచుకునుంది. అత్తయ్య గొంతు మెత్తబడేసరికి సమీయ ఆవిడ ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం చేయనత్తయ్యా, ఎక్కడికి వెళ్ళినా నిరాశ ఎదురుపడుతోంది. కొద్దిసేపటి వరకు మౌనంగా ఉండిన అత్త లేచి తన నొలక మంచం మీదకి వెళ్లి నిశ్శబ్దంగా పడుకుండిపోయింది. శరీర కదలికల్ని బట్టి ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తోందని ఇట్టే తెలిసిపోతోంది. సమీయకు ఆత్మస్థైర్యం సన్నగిరసాగింది. సమీయ అసహాయురాలైన ఓ తల్లి. ఆ తల్లి హృదయం ముక్కలైపోతోంది. ఎటూ దిక్కుతోచక రాతి బొమ్మలా బెర్ర బిగుచుకుని కూర్చుంది. ముఖంపై వ్యధ, క్షోభ ఆవరించుకున్నాయి. అయినా ఆమె కళ్ళకి నిద్ర కరువైంది. ఆలోచించి ఆలోచించి ఆమె మెదడు అలసిపోయింది. ఏమీ పాలుపోక పిచ్చి చూపులు చూస్తూ గోడలకేసి చూస్తూ ఉండిపోయింది. నిండు యవ్వనంలో భర్త తోడు దూరమైంది. ఎలాంటి అండదండలు లేవు. ఆమె ముఖంపై కోపం, కరుణ ఆవరించుకునుంది.
ఆమెలో పొంగి పొర్లుతున్న నిర్లిప్తతను తట్టుకోలేక ఆమె నోటి నుంచి ఒక నిట్టూర్పు వెలువడింది. ఆమె పెదవులను తన నాలుకతో అద్దింది. లోపల రగులుతున్న మంటలు ప్రజ్వరిల్లుతూ తమ హృదయాన్ని దహించి వేస్తున్నట్టు అనిపించింది. అందరికీ చావొస్తే బాగుండు. బాధతో మూలుగుతూ ఆలోచించసాగింది. వీళ్ళందరికీ విషం పెట్టి చంపేనా? ఆకలితో అల్లాడుతూ అనుక్షణం అలమటించే బదులు అంతా ఒకేసారి విషం మింగి మరణిస్తే ఈ క్షుద్బాధ తప్పుతుందిగా. ఆకలి, ఆకలి, నలువైపులా విస్తరిస్తున్న ఆకలి మంటల్ని భరించలేకపోతోంది. నలుదిశల నుంచి ఆక్రందనలు వినిపిస్తున్నాయి. చెవుల్లో ఆకలి, పిల్లల ఆకలితో ఉన్నారనే ధ్వని మారుమోగుతోంది. ఆడదాని జన్మ మాతృత్వంతోనే సార్థకమవుతుందని అంటారు. అమ్మదనంలోని కమ్మదనం ఎందులోనూ లేదు. ఎంతటి విషాదాన్నైనా అమ్మ దిగమింగాల్సిందే. అమ్మ తినడానికి ఏమైనా తెస్తుంది. పిల్లల మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆమె కడుపులోనూ ఆకలి మంటలు చెలరేగుతున్నాయి. అవే మంటలు ఇంట్లో ఉన్న 4 ప్రాణాల్లోనూ మండుతూ ఉన్నాయి. ఈ మంటలపై నీళ్లు చల్లి చల్లి అలసిపోయింది. కడుపులోని మంట తిన్నగా గుండెల్లోకి చేరింది. ఆ మంట సమీయాన్ని దహించి వేస్తోంది. ఇక ఆమెలో ఆకలితో పోరాడే శక్తి సన్నగిల్లింది. సహనం నశిస్తోంది. తన జీవితాన్ని పణంగా పెట్టైనా విధికి తలంచాలన్న తలంపు రాగానే పెద్ద సుడిగాలికి ఎత్తైన కొండపై నుంచి ఆమె కిందకు పడిపోయి తన శరీరం చితికిపోయినట్టుగా ఆమెకు అనిపించింది. శరీరంతో పాటు మనస్సు కూడా ముక్కలైపోయింది. ఆమె వణుకు ఆమె వెన్నెముకను జలదిరింపచేసి కన్నీటి ధార ఆమె బుగ్గల మీద నుంచి జాలువారింది. వివశతతో దంతాలను బిగబట్టి కొరుకుతూ కోపంతో తన పిడికెళ్లను బిగించింది. ఆమె కళ్లల్లో సమస్త జగతి ఆకలిని తీర్చేసే ఉపాయం మెదిలి ఓ దృఢ నిశ్చయానికి వచ్చినట్టు అనిపిస్తోంది. ఆమె పెదవులపై ఒక తెగింపు నవ్వు విచ్చుకుంది. ఆ నవ్వులో ఓ వింత మనోవ్యధ దాగి ఉంది. ఆమె ముఖం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. కానీ ఆ మరునిమిషమే ఆమె ముఖం తెల్లగా పాలిపోయి పెదవులు చిన్నగా గొణిగాయి. పిల్లల ఆకలి, తన అత్త ఆకలి, అందరి ఆకలికి పరిష్కారం దొరికినట్టుగా పిల్లల మధ్య నుంచి దిగ్గున లేచింది. ఇక పిల్లల ఆకలితో చావాల్సిన అవసరం లేదు. వాళ్లను కాపాడుకోవడం, పోషించడం తన బాధ్యత. అందుకు తను ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటూ ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఆమె బయటికి వెళ్ళింది. అంత చీకట్లో ఆమె బయటికి వెళ్లడం చూసి అత్త కూడా లేచి కూర్చుంది. ఆవిడ శరీరం భయంతో వణికిపోసాగింది. భగవంతుడా, ఏమనర్థం జరగబోతోందో! ఈ భూమి బద్దలై నన్ను తనలో లీనం చేసుకుంటే బావుండు. పిల్లలతో పాటు నేను కూడా కోడలికి భారమైపోయాను. ఈ అభాగ్యురాలను ఆదుకునేది ఎవరు అనుకుంటూ అత్త విలవెల్లాడిపోయింది. దుఃఖాన్ని దిగమింగుతూ ముళ్లదారిని దాటుతూ ముందుకు సాగిపోయే సాహసం సమీయాలో కలిగింది. ఆమె చీకట్లో ముందుకు నడుస్తూ భూమిపై ఏదో వెతుకుతూ ఆలోచించసాగింది. ఇప్పుడైనా ఈ దారిలో ఏదైనా నోటు దొరికితే ఎంత బావుండు. కొద్ది దూరం వెళ్లి ఒక చెట్టుకు వీపు ఆంచి నిలబడిపోయి ఆలోచించసాగింది. ఎక్కడికి వెళ్లను? ఏం చేయను? చెరువులో దూకనా? రైలు పట్టాలపై పడుకోనా? ఆదుకునే వారికంటే వేలెత్తి చూపేవారే ఎక్కువ. ఈ చీకట్లో తనను చేరదీసి ఆదుకునేందుకు ఎవరొస్తారు? తనకు బతకాలన్న కోరిక లేకపోయినా తన పిల్లల కోసం, తన పిల్లల్ని బతికించడం కోసం ఈ చీకట్లో కొవ్వొత్తిలా నిల్చుంది. కడుపు ఆకలితో నకనకలాడుతున్నా ఒళ్ళు చీకట్లో నిగనిగలాడుతూ కనిపిస్తోంది. అక్కడ నిలబడే భయంగా నలువైపులా చూడసాగింది. ఎదురుగా ఎవరో మగమనిషి వస్తూ కనిపించగానే తనకు భయం వేసింది. ఆలోచనలో పడింది. బహుశా ఆ మగపురుగు తన వద్దకు వస్తున్నట్టే తోచింది. అతగాడి చెడ్డవాడైతే? ఎలాంటి వాడైతే తనకేంటి? అతని అవసరం తీర్చుకుని తన వాళ్ల ఆకలి తీరితే చాలు. అతను దగ్గర పడుతున్న కొద్దీ ఆమె గుండెదడ పెరిగింది. నిలువెల్లా వణికిపోసాగింది. ఆ బాటసారి తన ముందు నుంచి దాటి వెళ్లగానే అమ్మయ్యా, బతికిపోయానని ధైర్యంగా ఊపిరి పీల్చుకుంది. తనే స్వయంగా పరాయి పురుషుడు ఆకలి తీర్చి తన పిల్లల ఆకలి తీర్చాలని నిశ్చయించుకుని బయటికి వచ్చి మళ్లీ ఇలా జంకుతున్నానేమిటని అనుకుంది. అంతలోనే ఎదురుగా ఇంకెవరో వస్తూ కనిపించగానే మళ్లీ ఆమె పరిస్థితి అలాగే మారిపోయింది. ఆమె భయంతో బిక్కచచ్చిపోసాగింది. ఏం చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను. కొద్దిసేపటి తర్వాత మరెవరో తనకేసే వస్తున్నట్టు స్పష్టమైంది. ఆమెకు ప్రాణం పోయినట్టయింది. భయంతో కళ్ళు మూసుకుంది. సమీయా! హఠాత్తుగా తన పేరు విని నిలువున వణికిపోయింది. ఆమె భయం, అవమానంతో విహ్వలురాలై మరింతగా బిగుసుకుపోయింది. తనని ఈ సమయంలో ఒంటరిగా ఇక్కడ చూసి ఏమనుకుంటారోనని సిగ్గుతో కుంచుకుపోయింది. ఆ వచ్చింది పొరిగింటి తానూనే. ఇదేం పిచ్చి పని? హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? పొరిగింటి ఆవిడ అడిగింది. అవును, పిచ్చి పనే. కానీ ఏం చేయను?
పిల్లల్ని బతికించుకోవడానికి మరో మార్గం ఏది కనిపించలేదు. శక్తినంతా కూడగట్టుకుంటూ చెప్పింది. తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు సమీయ. భగవంతుడి మీద భారమేసి నువ్వు ఇప్పటిదాకా ఎలా ఉన్నావో అలాగే ఉండిపో. ఆకలితో పోరాడు, ధైర్యం తెచ్చుకో, నీలో నువ్వే శక్తిని ఉత్పన్నం చేసుకో. తాను ముందర సిగ్గుతో కుంగిపోతూ మౌనంగా నిల్చుండిపోయిందామె. విధాత బహుశా నిన్ను మరికొంతమంది అభాగ్యుల్ని జీవితాంతం కష్టాలతోనే కుమిలిపొమ్మని ఈ లోకంలోకి పంపి ఉంటాడు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నాకు కూడా ఇంతవరకు ఎలాంటి ఆశలు నెరవేరలేదు. అయినా నేను బతికొండడం లేదా? నేనెందుకు బతుకుతున్నానో నీకు తెలియదా? ఊళ్ళో ఉండే అనాథల కోసం, వాళ్లే నా తౌబుట్టువులుగా భావిస్తూ పరుల మేలే ఆకాంక్షిస్తూ జీవించడం లేదా నేను? వద్దు సమీయ, ఆఖరి తట్టుకోలేక అధైర్యపడి తప్పుడు మార్గం ఎంచుకోకు. పిల్లలు 2 రోజులుగా ఆకలితో నోట మాట పెగలడం లేదు. ఈ మార్గంలో తిండి పెట్టావని తెలిస్తే రేపు నీ పిల్లలే నిన్ను అసహ్యించుకుంటారు. తాను సమీయాకే చూస్తూ ధైర్యం చెప్పింది. తాను మాటలకి సమీయాలో మనోస్థైర్యం కలిగింది. తాను మళ్లీ చెప్పింది, మీ అత్తయ్యకు కొద్దిగా పలహారం ఇచ్చొచ్చాను, పిల్లలకి తినిపించే ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాసింత తిని పడుకో. ఇరుగు పొరుగు అన్నప్పుడు ఒకరినొకరు ఆదుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నిశ్చింతగా ఇంటికి తిరిగి వెళ్ళు. రేపొద్దున్నే బతుకు తెరువు కోసం వేట మొదలెట్టు. కానీ సమీయా, అధైర్యపడి ఓటమిగా తలంచకు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అంటూ హితబోధ చేసి తన మానాన తను ఏదో గీతాలాపన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళింది తాను. ఓహ్ భగవంతుడా! చెడ్డతో తొక్కకముందే తాను నన్ను కాపాడింది. ఒక మందహాసం ఆమె పెదవులపై వెళ్లి విరిసింది. మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ఆమె ఇంటి వైపుకి నడిచింది. తెల్లవారుగానే ఆమె పెద్ద తప్పిదం నుండి బయటపడ్డ సంతోషంతో ఒళ్ళు విరుచుకుంటూ ఆరు బయటకొచ్చింది. ఉదయభానుడి లేలేత కిరణాలకి తన ఒంటిని కాచుకుంటూ అరుగు మీద మౌనంగా కూచుని రాత్రి జరిగిన సంఘటనను నెమరు వేసుకోసాగింది. అంతలోనే ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు వేలాడుతున్న ఓ పిట్ట గూడుపై ఆమె దృష్టి పడింది. ఆ గూడులో ఉన్న తన పిల్లలకి ఆ తల్లిపిట్ట నోటితో ఏరుకొచ్చిన గింజల్ని పిల్లల నోటికి అందించి మళ్లీ గింజల్ని ఏరుకు రావడానికి పదే పదే ఎగిరిపోతోంది. అది తన పిల్లల కడుపు నింపుతోంది. చాలాసేపటి వరకు సమీయ అక్కడే కూర్చుండిపోయి ఆ గూటిలోని పక్షుల కేసి గమనించసాగింది. ఏరుకొచ్చిన గింజల్ని పిచ్చుకల నోటికి అందించడం, మళ్లీ మళ్లీ గింజల కోసం తల్లిపిట్ట ఎగిరిపోయే తీరును చూస్తూ ఉండిపోయింది ఆ నిస్సహాయ తల్లి. ఆ పిట్టా ఓ తల్లే. తన రెక్కల కష్టంతో ఆ పిట్ట తన పిల్లల్ని సాకుతోంది, కడుపులో పెట్టుకుని పెంచుతుంది. తనెందుకు ఆ పట్టు తప్పబోయింది? ఆ పట్టుదలను పాటించలేకపోయింది. సమయానికి తాను రాకపోయి ఉంటే తన అమ్మ పాత్ర కలుషితమైపోయేదిగా. సమీయ కళ్లల్లో తన పిల్లలు మెదలగానే త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్టు కళ్లంబటి నీళ్లు జాలువారాయి. వర్షం ఆగిపోయాక తళతళ మెరిసే సూర్యకాంతిలా ఆమె హృదయం తేలికపడింది. వెంటనే ఆమె అక్కడి నుంచి పిట్టలా లేచి వెళ్ళిపోయింది గింజల అన్వేషణకి. మీరింతవరకు ఆ పిట్ట ఓ తల్లే కథ విన్నారు. రాజస్థానీ మూలం జేబా రషీద్, తెలుగు అనువాదం కర్ణాటి నాగభూషణం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశ్వకథా వేదిక విపుల మార్చి 2018వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.